ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ ఉద్యోగస్తుడిని ప్రభుత్వం నుండి డిస్మిస్ చేస్తారా? ఇది ఎక్కడి న్యాయం చంద్రబాబు గారు? అసలు మీరు ఏం పరిపాలన చేస్తున్నారో నాకైతే అసలు అర్థం కావట్లేదు. వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకోవాలని మీరు ప్రయత్నిస్తుండటం ఈరోజు చాలామందిని కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంది. 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎదుటివారిని బెదిరించాలి, ఎదుటివారిని గుప్పిట్లో పెట్టుకోవాలి, మనం పై చేయి సాధించాలి అనే మైండ్ సెట్ తప్ప మీలో మంచి చేయాలి ప్రజలకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, లేకపోతే కార్మికులకు కానీ అని ఏ కోసాన కూడా లేనట్టే పూర్తిగా అర్థమవుతూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని, ఇచ్చిన హామీలను నిలబెట్టాలని ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య అధ్యక్షుడు వెంకటరామరెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నిస్తే, అయ్యా 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, ఇప్పటి వరకు ఆ 4 డిఏలు ఇవ్వలేదు, కనీసం కొత్త డిఏ ఒకటి కూడా మీరు ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు, ఇంక్రిమెంట్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు, కొత్త పిఆర్సీ కమిషన్ వేస్తానని చెప్పారు ఎన్నికలలో, కానీ ఇప్పటి వరకు పిఆర్సీ కమిషన్ లేదు, 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, ఇంక్రిమెంటు లేదు. మరి అంగన్వాడీ కార్మికులు కానీ, ఉపాధ్యాయులు కానీ, లేకపోతే ఉద్యోగులు ప్రతి ఒక్కరూ కూడా బాధపడే పరిస్థితి ఈరోజు వస్తుందంటే దానికి కారణం ప్రభుత్వం కాదా అని వెంకటరామరెడ్డి గారు ప్రశ్నించగా, ఆయన ప్రశ్నించాడని ఆయనపై వేటు వేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఒక ఉద్యోగస్తుడిని డిస్మిస్ చేయడం అంటే ఆ ఉద్యోగస్తుడిని భయపెట్టడమే కదా, మిగతా ఉద్యోగులను కూడా గుప్పిట్లో పెట్టుకోవాలనే కదా అర్థం. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే అనంతపురం నుండి మేము ఉద్యమం ప్రారంభిస్తాము, ప్రతి జిల్లాలో కూడా మేము ఉద్యమిస్తాము అని వెంకటరామరెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగుల తరఫున ప్రశ్నిస్తే, గ్రామీణాభివృద్ధి శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న ఆ ప్రభుత్వ ఉద్యోగిని పదవుల నుండి డిస్మిస్ చేస్తారా? 2014 నుండి 19 మధ్యలో కూడా 15 నెలలు ఆయన్ను డిస్మిస్ చేశారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల తరఫున ఆయన పోరాడుతున్నాడు, ప్రభుత్వ ఉద్యోగుల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. అలా ప్రశ్నించడం మాకు ఇష్టం లేదు కాబట్టి అటువంటి ఉద్యోగస్తుల్ని భయపెడితే మిగతా వాళ్ళు మన కంట్రోల్లో ఉంటారు అని మీరు అనుకుంటున్నారు. ఉద్యమాలు ఎప్పటికీ ఆగవు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే ప్రతి పౌరుడు కూడా ఉద్యమిస్తాడు. ఒక అల్లూరి సీతారామరాజు లాగా, ఒక భగత్ సింగ్ లాగా, ఒక సుభాష్ చంద్రబోస్ లాగా ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వాన్ని ఇక నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్ని గుప్పిట్లో పెట్టుకుని ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలు చేయాలనుకోవటం దుర్మార్గమైన చర్య. అందరూ కూడా మన గుప్పిట్లోనే ఉండాలి, మనల్ని ప్రశ్నించకూడదు, వాళ్ళ సమస్యలు మాత్రం మనం పరిష్కరించకూడదు అనే ధోరణిలో మీరు ఈరోజు వెళుతూ ప్రభుత్వ ఉద్యోగులకి అన్యాయం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకి పిఆర్సీ కమిషన్ వేస్తానన్నారు, ఇప్పటివరకు ఎందుకు వేయలేదు? 40,000 కోట్లు ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల డిఏలు పెండింగ్లో ఉన్నాయి, బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఎందుకు ఆ బకాయిలను ఇప్పటి వరకు ఇవ్వలేదు? అటు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి, అంగన్వాడీ కార్మికుల సమస్యలు ఉన్నాయి, అంగన్వాడీ ఉపాధ్యాయుల సమస్యలు ఉన్నాయి, ఉపాధ్యాయుల సమస్యలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఉద్యమ బాట పడుతుంటే ఒక ఉద్యోగస్తునిపై వేటు వేస్తే మిగతా ఉద్యోగులు భయపడతారు అని ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు పూర్తిగా ఖండించదగింది. ప్రభుత్వాన్ని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం.